బాలీవుడ్ మూవీ మంగళవారం పెద్దగా హిట్ కాకపోయినా దాని ప్రత్యేకమైన కథాంశం, మంచి సాంకేతిక విలువలతో ఆసక్తికరమైన కథనం కోసం విమర్శలు, ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు పొందింది. మొదటి భాగంలో పాయల్ రాజ్పూత్ ప్రధాన పాత్ర పోషించినప్పటికీ సీక్వెల్లో ఆమె ప్రధాన కథానాయికగా తిరిగి రాదని టాక్ వస్తోంది. బదులుగా ఈ చిత్రానికి కొత్త ఆకర్షణను తీసుకురావడానికి దర్శకుడు కొత్త ముఖాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. పాయల్ మొదటి భాగం ముగిసిన చోట నుంచే కొనసాగుతుందని చాలా మంది భావించినప్పటికీ అజయ్ భూపతి మరోలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త మహిళా కథానాయిక కోసం అన్వేషణను ఆయన కొనసాగిస్తున్నారు. ఆయన దృష్టిని ఆకర్షించిన ఒక పేరు మాత్రం ఇప్పుడు శ్రీలీలగా బాగా మోగుతోంది. శ్రీలీల ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని, ఈ సినిమాపై అంచనాలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మొదటి భాగంలో పాయల్ చేసినట్లుగా శ్రీలీల బోల్డ్ పాత్రను పోషించగలదా అనేది ఒక సవాల్తో కూడిన పని. మంగళవారంలో పాయల్ నింఫోమానియాక్ డిజాస్టర్ తో ఉన్న మహిళగా నటించి ఇది ఆమె కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శనలో ఒకటిగా నిలిచింది. అలాగే సీక్వెల్ లో కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తే శ్రీలీల అటువంటి సాహసోపేతమైన పాత్రను ఎలా ఎదుర్కొంటోందో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల పుష్ప 2లోని కిసిక్ పాటలో ఆమె సెక్సీ అవతారం పెద్దగా ప్రభావం చూపలేదు. ఆమె సమంతతో సరితూగలేకపోయింది. ప్రస్తుతం శ్రీలీల రాబిన్ హుడ్, మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.